నమస్కారం. బాబాసాహెబ్ అంబేద్కర్, బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి ఈరోజు ఏలూరు జిల్లా స్ఫూర్తి భవన్లో జరుపుకోవడం జరుగుతూ ఉంది. రాజ్యాంగ నిర్మాత, భారత రాజ్యాంగ నిర్మాత, అలాగే స్వతంత్ర భారతదేశానికి మొదటి న్యాయశాఖ మంత్రి, న్యాయ కోవిదులు, ఈనాటికి కూడా అనేక ఉద్యమాలకి స్ఫూర్తి ప్రదాత అంబేద్కర్ గారు. అంటరానితనం, అస్పృశ్యత పైన పోరుసెల్పిన గొప్ప వ్యక్తి. ఈరోజు భారతదేశంలో సక్రమంగా రాజ్యాంగాన్ని అమలు చేస్తే భారతదేశం అభివృద్ధి చెందేది. పూర్తి స్థాయిలో భారత రాజ్యాంగాన్ని అమలు చేయకుండా నేటి ఫ్యాసిస్టు బీజేపీ ప్రభుత్వం అనుసరించే వైఖరి కానీ వీటిపైన పోరు సలపాల్సిన అవసరం ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో ప్రజలు అంటరానితనం, అస్పృశ్యత పైన, సమాజంలో ఉండేటటువంటి వెనుకబాటుతనం పైన ఆయన ఆలోచన చేసి గొప్ప ఆయుధాన్ని ఈ దేశ ప్రజలకి ఇవ్వడం జరిగింది. ఆ ఆయుధాన్ని మనం వినియోగించుకోవడం ద్వారా ఈ రాజ్యాంగాన్ని అమలు చేయమని కోరడం, అట్లానే ఈ దేశంలో ఉండేటటువంటి వెనుకబాటుతనానికి వ్యతిరేకంగా పోరాటాలు చేయడం, దానికి ఆయనే స్ఫూర్తి. ఆ రూపంగా భవిష్యత్ కాలంలో ప్రజల కోసం జరిగే ఉద్యమాలలో ప్రజలు మమేకం కావాలని, ఈ భారతదేశం స్వాతంత్రం వచ్చి 78 ఏళ్ళు అయినా కానీ ఇంకా వెనుకబాటుతనం, అంటరానితనం ఈ దేశంలో అనేక చోట్ల కనపడతా ఉంది. కాబట్టి వీటిని రూపుమాపగలిగితేనే బాబాసాహెబ్ అంబేద్కర్కి ఘనమైన నివాళి అర్పించినట్లుగా ఉంటుంది. ఆ రూపంగా భవిష్యత్తులో ఉద్యమాల్లో అందరూ కూడా మమేకం కావాలని కోరుతూ, ఆశిస్తూ ఏలూరు ఏరియా సమితి నిర్వహించిన ఈ కార్యక్రమానికి వారిని అభినందిస్తూ